తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా అంటే ప్రస్తుతం రాయచోటి అన్నమయ్య జిల్లాలో ఉంది. రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం. అయితే దీన్ని ఉమ్మడి కడప జిల్లాగానే మనం పరిగణిస్తూ వస్తున్నాం, ఎందుకంటే వీక్షకులకు అర్థం కావడానికి. అట్లాంటిది రాయచోటి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విజయం సాధిస్తారని మనం చెబుతూ వచ్చాం. మొట్టమొదటిసారి అసలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపించింది కూడా తెలుగు రాజ్యంలోనే. వారు విజయం సాధించబోతున్నారు అని తెలియజేసిన తర్వాత చాలామంది ట్రోల్ చేయటం కూడా మనందరికీ తెలుసు, వీక్షకులకు కూడా తెలుసు. అయితే మండిపల్లి నాగిరెడ్డి గారు వారు 1985 ఆ తర్వాత 90 వరుసగా 2 పర్యాయాలు రాంప్రసాద్ రెడ్డి గారు తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. వారి మరణానంతరం మండిపల్లి నారాయణ రెడ్డి గారు, ఇదే కుటుంబానికి చెందిన మండిపల్లి నారాయణ రెడ్డి గారు 2 పర్యాయాలు వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇదే కుటుంబం మండిపల్లి నాగిరెడ్డి గారు, మండిపల్లి నారాయణ రెడ్డి గారు. అయితే మీకు ఆ తర్వాత ఎస్ పాల్కొండరెడ్డి గారి చేతిలో మండిపల్లి నారాయణ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత 1999లో ఓడిపోయిన తర్వాత మీకు 2004 ఎన్నికలకి ఏమైందంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారు ఉన్నత విద్యావంతుడు కావడం, అట్లాగే తనదైనటువంటి శైలిలో వారు రాజకీయంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ కూడా నాగిరెడ్డి గారి సోదరైనటువంటి మన్నంరెడ్డి కుటుంబానికి చెందిన శ్రీలత మన్నంరెడ్డి గారికి అప్పుడు అవకాశం ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2004 కాంగ్రెస్ ప్రభంజనంలో శ్రీలత రెడ్డి గారు ఓడిపోవటం, ఎస్ పాల్కొండరెడ్డి గారు ఆ ఉమ్మడి కడప జిల్లాలో అప్పుడు గెలిచినటువంటి ఒకే ఒక స్థానం నాకు బాగా గుర్తున్నంతలో తెలుగుదేశం, ఎస్ పాల్కొండరెడ్డి గారు రాయచోటి. ఆ తర్వాత మీకు ఏమైందంటే 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి అనూహ్యంగా మీకు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని, గడికోట కుటుంబానికి అంటే అంత క్రితం వాళ్ళ తండ్రి గారు రమేష్ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లి నుంచి వారు ప్రాతినిధ్యం వహించినట్టు నాకు గుర్తు. వారి కుమారుడైన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రావటం, రాయచోటి స్థానాన్ని ఆశించటం, ఇక్కడ రాయచోటిలో గెలుపోవటంని ప్రభావితం చేసేటటువంటి పరిస్థితుల్లో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో అది ఉన్నప్పటికీ రాంప్రసాద్ రెడ్డి గారిని కాదని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి 2012లో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని వీడి వైకాపాలో చేరి ఈ నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి నివాసానికి వచ్చి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి మాట్లాడాలని ప్రయత్నించి భంగపడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి అయిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి విజయానికి కృషి చేశారా చేయలేదంటే ఆ కుటుంబం యొక్క ప్రాధాన్యత ఏదైతే ఉందో, ఆ కుటుంబం యొక్క ప్రభావం ఏదైతే ఉందో దానితో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు వరుసగా వారు 2009, 12, 14, 19 4 పర్యాలు 2012 ఉప ఎన్నికతో కలిపి గెలుపొందుతూ వచ్చినటువంటి సంగతి అందరికీ తెలుసు. కాంగ్రెస్లోనే కొంతకాలం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం కొనసాగి ఆ తర్వాత అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ స్థానం బాలసుబ్రహ్మణ్యం అంత క్రితం 2012లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓడిపోయినప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఇదే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మన రాజంపేటలో కూడా ఓడిపోయారు. సుగవాసి పాల్కొండరెడ్డి గారి కుమారుడు వారప్పుడు అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి. ఆ తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అనూహ్యంగా సామాజిక సమీకరణలలో భాగంగా అయితేనేమి, లేకపోతే ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి ఒక అభ్యర్థి కావాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఆలోచించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తీసుకొచ్చింది. యువకుడు, విద్యాధికుడు, ఖచ్చితంగా ఒక 25 సంవత్సరాల పాటు రేపు రాయచోటి శాసనసభ నియోజకవర్గ రాజకీయాల్లో మాత్రమే కాదు ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో కూడా తనదైనటువంటి పాత్రని అతను ప్రముఖంగా పోషిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటిది వారిని తీసుకురావడం, ఆ హోరాహోరీ పోరు చివరి నిమిషం వరకు కూడా అసలు రసవత్తరమైనటువంటి పోరుని తలపించింది రాయచోటి ఎన్నిక. లోపు ఓట్ల ఆధిక్యత, 2500 పైచిలకు 3000 ఓట్ల లోపు ఆధిక్యతతో హోరాహోరీ పోరులో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విజయం సాధించడం అనేది తిరిగి ఎం నాగిరెడ్డి గారు 2 పర్యాయాలు, ఎం నారాయణ రెడ్డి గారు 2 పర్యాయాలు ఈ కుటుంబం నుంచి వారు ప్రాతినిధ్యం వహించినటువంటి రాయచోటి నియోజకవర్గాన్ని తిరిగి తమ కుటుంబ ఖాతాలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు జమ చేశారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాష్ట్ర మంత్రిగా ఇవాళ వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా తనదైనటువంటి శైలిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాణించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మొట్టమొదట మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గెలుపొందుతారని తెలుగు రాజ్యం తెలియజేసిన విధంగానే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి జయపతాక ఎగురవేశారు. వారికి మరొకమారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.
Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.